ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. జగన్ ప్రభుత్వంలో సీఎంఓలో సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని A31 గా, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని A32 గా, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని A33 గా చేరుస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో 3,200 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. మద్యం వ్యాపారాన్ని అడ్డంగా పెట్టుకుని ఇష్టానుసారం దోపిడీకి పాల్పడ్డారని చంద్రబాబు సర్కార్ విశ్వసిస్తోంది. దోపిడీదారులెవరో తెలుస్తామని చెప్తోన్న ప్రభుత్వం ఇందులో భాగంగా మద్యం స్కామ్ ను నిగ్గు తేల్చేందుకు సిట్ ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు పదుల సంఖ్యలో నిందితుల్ని గుర్తించారు. తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A31 గా ధనుంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి, A33 గా గోవిందప్ప బాలాజీని చేర్చారు సిట్ అధికారులు. ముగ్గురు మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు. కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకే అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఆ డబ్బులు వాళ్ల వద్దకే చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు. లిక్కర్ కేసులో 4 నిందితుల వాంగ్మూలం ఆధారంగా ఈ ముగ్గురి పేర్లను సిట్ అధికారులు కేసులో చేర్చారు. కస్టడీలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్య ఈ ముగ్గురి పేర్లను చెప్పారని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ముగ్గురికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. కాగా ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్ప బాలాజీ పిటిషన్ దాఖలు చేయగా అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ ముగ్గురి పేర్లను ఈ కేసులో చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది. వైపు న్యాయ పోరాటం సాగిస్తుండగానే మరోవైపు తాజాగా ఈ ముగ్గురిని లిక్కర్ కేసులో నిందితులుగా చేర్చడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. లిక్కర్ స్కామ్ కేసులో 4 నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, A8 చాణక్య, A6 సజ్జల శ్రీధర్, A30 పైలా దిలీప్ కు ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో కేసులో మిగతా 2 నిందితులైన సజ్జల శ్రీధర్ రెడ్డి, పైలా దిలీప్ ను మాత్రమే సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు.